ఏమిటి ముకుందన్న ఇది? మీరు ఇక్కడికే ఉన్నారు? సాయంకాలం జంక్షన్కి వద్దామని అనుకున్నాను. రేపు నుంచి టీ కొట్టు తెరుద్దామని. 2-3 రోజులుగా మీ విషయం గురించే మాట్లాడుకున్నాం. చిన్న మొత్తమా నీ తల మీద చాలా భారంగా ఉన్నది. ఒకేసారి 20 లక్షలు కదా. ఎన్ని రోజులని అలా టీలు బిస్కెట్లు అమ్మి 20 లక్షలు కట్టబోతావు? దానికి వేరే మార్గం కావాలి. నాకు వేరే పనేది తెలియదు కదా. అది కూడా కాకపోతే చెట్లు కొడటానికి వెళ్ళాలి. కొబ్బరి చెట్టు పనిలో గొడవనే జరుగుతుంది. ఇంత పైసలు ఎక్కడ దొరుకుతుంది? మేము అన్ని రకాలుగాను ఆలోచించి చూసాం. అన్ని కమిటీలకు కూడా నీ మీద చాలా అనుమానంగా ఉంది. ఒకవేళ నువ్వు అప్పు తీర్చలేదంటే అది పార్టీకే కదా అవమానం. అందుకని అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏం తీర్మానం? ఏమైనా కూడా మీరు పార్టీ నుంచి బయటికి రావాలని నిర్ణయం చేసుకున్నారు. ఆ సమయంలో ఇలాంటి 2-3 ఏండ్లకు దుబాయ్కి వెళ్ళి పనిచేసుకోవచ్చు కదా. ఐసు ముఠాయి అమ్ముతున్న కుమరన్, కూలి పని చేసుకున్న బాసు, ఆచార్య బాలన్, ఇలా చాలా మందిలు బయటూరికి వెళ్ళి పనిచేసుకున్నారు కదా. నన్ను లక్షాధిపతిని చేయడమే పార్టీ తీర్మానమా? అప్పులు లక్షల్లో ఉంటే ఆదాయం కూడా లక్షల్లోనే ఉండాలి. పోనీ ఎవరినైనా సహాయం అడుగుదామంటే దాన్ని కూడా నువ్వు ఒప్పుకోవడం లేదు. ఇలా టీ కొట్టు నడుపుతూ 20 లక్షలు అప్పు తీర్చాలని నువ్వు ఎక్కడ నేర్చుకున్నావయ్యా? దుబాయ్ వెళ్ళి నేను కావాలంటే కుబాకో చైనాకో వెళ్ళనా? చూడు, క్యూబా చైనాలు కమ్యూనిస్ట్ పార్టీలే, కానీ పనిచే విషయంలో మాత్రం విదేశాలకు అనుమతి లేదు కదా. ఒకవేళ నీకు ఉద్యోగం ఇచ్చినా క్యూబాలో మంచి జీతం రావడానికి అసలు అవకాశాలే లేవు. ఎవరు చెప్పింది? ఫెడరల్ కాస్ట్. నువ్వు కొంచెం ఆపుతావా? అమెరికాకి వాళ్ళకి చాలా మనస్పర్ధలు గొడవలు ఉన్నందువల్ల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి, తెలుసుకో. బాగా ఆలోచించే చెప్తున్నా ముకుందన్న. కర్ణ అన్న వాళ్ళ అల్లుడు దుబాయ్లో ఉన్నాడు. వాడున్న వల్ల మనకు వీసా తీసేదిలో ఏ ఇబ్బంది ఉండదు. జిల్లా కమిటీ ఏముంటుందంటే, నీలాంటి నాయకుడు అవసరం ఇప్పుడు దుబాయ్లో చాలా ఉందని చెబుతున్నారు. అక్కడ మన వాళ్ళు వేలాది మంది పనిచేస్తూ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి, కానీ ఒక్కటిగా కలవలేకపోతున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళావంటే వాళ్ళందరినీ ఐకమత్యంతో ఏకం చేస్తావని జిల్లా కమిటీ నిర్ణయించింది. బయట ఊర్లో ఉన్న వాళ్ళకి ఓటు వేయాలన్న గొడవ ఉంది కదా, దానికోసం ఎంత త్వరలో వాళ్ళని మన పక్క తీసుకురావాలనో అది చేయండి. ఇంకా ఏమిటి ఆలోచన? అన్ని విషయాలు మేము చూసుకుంటాం. దుబాయ్కి వెళ్ళటానికి నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించాలి. అది ఒక్కటే నువ్వు చేయవలసిన పని. కూడా వచ్చేసి ఏం బాధపడకు. ఇది మనకు ఒక ట్రాన్స్ఫర్ అవుతుందని అనుకుంటమే. మార్పు మాత్రమే మారకుండా ఉంటుందని నాయకుడు చెప్పాడుగా. అప్పు తీర్చడానికి వెళ్తున్నా గాని అక్కడున్న వాళ్ళందరినీ ఒకటిగా చేర్చడానికే కదా. దిగండి 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 దిగండి, అందరూ త్వరగా దిగండి దిగండి దిగండి, ఎక్కండి ఎక్కండి, త్వరగా ఎక్కండి. లోపలండి వెళ్దాం. రైట్ రైట్. వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం. రెడ్ సల్యూట్, జిందాబాద్ జిందాబాద్. లాల్ సలాం, జిందాబాద్ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. లాల్ సలాం, జిందాబాద్ జిందాబాద్. మీరు మొదటిసారిగా దుబాయ్కి వస్తున్నారా? అవును. నువ్వు ఈ ఊర్లో ఉంటున్నావని తెలిసిన తర్వాతే నాకు ధైర్యం వచ్చింది. ఈ ఊరికి సంబంధించినంత వరకు పార్టీ వాళ్ళందరూ బాగానే ఉంటారనుకుంటా. ఒక నాయకుడి అల్లుడిని చూసి నేను ఈ మాట అనకూడదని అనిపిస్తుంది. అది నాకు తెలుసు. నువ్వు ఈ ఊరికి వచ్చి ఎన్నాళ్ళు అవుతుందో? 4-5 సంవత్సరాలైంది. పార్టీ అని చెప్తున్నారు కదా, మీరేమనుకుంటున్నారు? పార్టీ అని చెప్తే స్వతంత్రంగానో సంతోషంగా అందరూ ఉండొచ్చనే కదా. అలా ఉండవచ్చనే నిరూపించి మనం చూపించాలి. ప్రజలందరినీ బానిసలుగా ఉంచుకోవాలనుకునే శక్తుల్ని మనం పవర్ఫుల్ గా ఎదిరించాలంతే. అదంతా చూసుకోవడానికి ఈ ఊళ్ళో కూడా గవర్నమెంట్ ఉంది కదా. అయ్యుండొచ్చు, కానీ ఇక్కడ డబ్బు మదం పట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారని నేను విన్నానే. నిజం చెప్పాలంటే నేను చైనాకో క్యూబాకో వెళ్ళాలని ఆశపడ్డాను అనుకో. అలా ఏముంది క్యూబాలో? క్యూబా అంట. ఇలా చూడండి ముకుందన్న, ఈ టనల్ ఉంది కదా, ఇది దగ్గరగా 1.5 కిలోమీటర్న్నర ఉంటుంది.
ఇలాంటి ఒక టన్నల్ మీరు చెబుతున్న క్యూబాలో ఉంటుందా? ఆకాశాన్ని అంటు పెట్టుకుంటున్న ఆ కట్టడాలను చూడండి. క్యూబా మొత్తం అమ్మినా కూడా ఇక్కడ ఒక కట్టడానికి సరిపోతుందా? సిద్ధార్థ్, మనమే క్యూబాని అలా మాట్లాడకూడదు. తర్వాత ఇంకొక విషయం, ఒక దేశం డెవలప్మెంట్ని కట్టడాలను పెట్టి చూడకూడదని ఫెడరల్ క్రాస్టో ఎక్కడా చెప్పలేదు. ఓహో, ఇలాగే మీకు క్యూబా బుకందా అని పేరు వచ్చిందా? అయితే పార్టీ నడపడానికి వచ్చారా లేదంటే నాన్న అప్పు తీర్చడానికి వచ్చారా? రెండిటి కోసం నేను వచ్చాను. పనివాళ్లు పడే కష్టాన్ని అప్పుడప్పుడు పార్టీకి చెప్తూనూ ఉండాలి. మీకు నచ్చని చాలా విషయాలు మీరు ఇక్కడ చూడొచ్చు. దానికోసం పోరాటాలు అవి చేసి ఇక్కడ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టకండి. అదంతా చేయలేదు. మన ఆంధ్రాలో ఉన్న కరువు కాటకాలకి ఎంతో కొంత హెల్ప్ఫుల్ గా ఉన్నది వాళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేయటం వల్లే కదా. అది మనం మర్చిపోలేం కదా. అదంతా తెలుసా? కాకపోతే కానీ ప్రజలు బాధపడుతున్నారా, వాళ్ళకి న్యాయం దొరుకుతుందా, అదంతా నేను అడుగుతాను. పని చేయడానికి దీంట్లో టైం ఉంటుందా? 8 గంటలే కదా పనిచేయాలి. 4 గంటల సేపు నిద్ర, మిగతా 12 గంటలు నిద్రపోకుండా ఉంటాం కదా. అది అలా ఉండని. నేను చేయబోయే పని ఎలా ఉంటుంది అది ఇప్పుడు చెప్పలేం. కానీ పని సరిగా చేయలేదంటే పని ఇచ్చిన వాళ్ళు ఎలా ఉంటారని నీకు తర్వాత తెలుస్తుంది. త్వరగా 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 పని ముగించండి. త్వరగా రండి, చూసి ఇది కూడా పెట్టుకోండి. అసలు ఇదెందుకు తీసుకొచ్చావు? రూమ్ లో పెట్టొచ్చు కదా. నువ్వు ఎప్పుడు పక్కన పెట్టుకోవటం ఒక సేఫ్టీయే. అది మాత్రమే కాకుండా ఇక్కడ కష్టపడే వాళ్ళ జీవితాలను రాయడానికి మీకు పెన్ను పేపర్ కావాలంటే ఇందులోనే కదా ఉన్నాయి. జల్దీ కరో. అస్సలాము అలైకుం. వాలేకుం సలాం. మీరు తెలుగు వాళ్ళ? క్యా? అతను పాకిస్తానీ. ఇక్కడే నీకు పని. ఇక్కడ? అవును, ఇప్పటికీ ఇక్కడే. నిజం చెప్పాలంటే నువ్వు లేబర్స్ కంపెనీ కోసం వచ్చిన ఒక మనిషివి. అంతేకాకుండా ఒక కంపెనీకి లేబర్ కమిటీ అనేది ఉన్నప్పుడు లేబర్ సప్లై కంపెనీ ఆ కంపెనీకి జీతానికి పంపిస్తుంది. అద్దెకిస్తారా మనుషుల్ని? అవును. ఈ రోజు ఇక్కడ పనిచేశారంటే నెక్స్ట్ వారం వేరే చోట పనిచేస్తారు. అందువల్ల మీరు ఇక్కడున్న ప్రతి ఒక్క కార్మికుడి గురించి పూర్తిగా తెలుసుకోండి. నేను ఇప్పుడు చేయబోయే పని దేనికి సంబంధించింది? అది త్వరగానే అర్థమవుతుంది. ముందు వెళ్ళండి, నేను బయటికి వెళ్తాను. నువ్వు వెళ్ళిపోయావంటే నేను తిరిగి రావాలంటే నాకు రూమ్కి దారి తెలియదే. కంపెనీ ఉండటానికి ఇల్లు ఇస్తుంది. దానికి సంబంధించినవన్నీ వాళ్ళే చూసుకుంటారు. అన్ని రెడీ చేసాం. అది కంపెనీకి కష్టంగా ఉండదా? కంపెనీకి ఏ సమస్య రాదు. ఇది చాలా పెద్ద కంపెనీ. సిద్ధా, లెట్స్ సెల్యూట్. త్వరగా 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 పని చేయండి. ఏం చేస్తాను చెప్పు. త్వరగా చేయండి. ये पहन के आओ, पहन के आओ. ये सामान सब ऊपर रख. अरे उधर रख. బాగా అక్కడ పెట్టండి అని చెప్తున్నారు. जाके काम करो. जाकर काम करो. ये सब उठाकर इसके सर पर रखो. जी सर. ఏంటిది ఇది? వెనకరండి వెనకరండి వెనక రండి అంటున్నాంట. చూసి అవసరం ఏలేదు. అలాగండి. इधर देख, इधर इधर ऊपर लेके आ.
పెట్టండి. చూసి అవసరం ఏం లేదు. మీరు తెలుగు వాళ్ళ? మీరు తెలుగు వాళ్ళ? ఏంటి, ఏం సమస్య? పేరేంటి? అరవింద్. మీ సొంత ఊరేది? చిలకలూరుపేట. విషయం ఏంటి? ఎన్నాళ్ళుగా ఈ కంపెనీలో ఉంటున్నారు? 4-5 సంవత్సరాలుగా. మీకేం కావాలి? లేదు, మీరు ఇక్కడ పనిచేయటం మీకు చాలా తృప్తిగానే ఉందా లేదా? లేకపోయినా లేకపోతే ఎందువల్ల లేదు అనేది నాకు చెప్పండి. చెప్తే దానికి ఎలా తీర్చాలో చూద్దాం. ఎవరు మీరా? మీకేం తెలుసుకోవాలన్నా అదిగో ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి. ఏ ఇస్కా సర్ పర్ రఖో. जाओ. काम चोर साला. కొంచెం ఇది పట్టుకోండి. ఇవాళ మన పని అవ్వాలంటే ఇంకా హాఫ్ అన్ అవర్ ఉందనుకుంటే. ఏంటది? ఈరోజు పని అవ్వడానికి ఇంకా 4 గంటల టైం ఉంది. అంటే ఇక్కడ 8 గంటల పైన పని చేయాలా? 8 గంటల? ఇది చాలా కష్టం కదా. ఇక్కడ ఇదంతా అడిగేవాళ్ళు ఎవరు లేరా? ఇక్కడ యూనియన్ సెక్రటరీ ఎవరు? యూనియనా? అదిగో వస్తున్నాడు చూడు. యూనియన్ సెక్రటరీ, ప్రెసిడెంట్, అధ్యక్షుడు అన్నీ అతడే. ఆయనతో అడగండి. టాయిలెట్ వేర్. పోరాడదాం 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 పోరాడదాం.